హైదరాబాద్కు చెందిన రోహన్ 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్లో 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించాడు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చాడని రోహన్ను అభినందించారు మంత్రి వాకిటి శ్రీహరి. బ్యాక్ హ్యాండ్, స్ప్రింగ్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్ స్టాండ్ వాకులతో అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ఇక ఒలింపిక్లో పతకాలు సాధించటమే లక్ష్యమన్నాడు రోహన్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే క్రీడాకారులు చాలా వరకు పథకాలు తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో కూడా ఉంచుతున్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న పిల్లలు కూడా అంతర్జాతీయ మెడల్స్ కూడా సాధిస్తున్నారు. దీనికి సంబంధించి జిమ్నాస్టిక్లో 7 సంవత్సరాల వయసు గల రోహన్ 3 అంతర్జాతీయ పథకాలు ఇప్పటికే సాధించుకున్నాడు. సో జిమ్నాస్టిక్లో 3 పథకాలతో పాటు తర్వాత హ్యాండ్ స్ప్రింగ్, తర్వాత స్టాండ్ వాక్లో కూడా తనదైన శైలిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు రోహన్ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, జిమ్నాస్టిక్ నే ఎందుకు ఎంచుకున్నాడు? నేను ఈ జిమ్నాస్టిక్స్ ఎక్కువ ట్రైనింగ్ చేసుకోవడానికి జిమ్నాస్టిక్స్ ట్రిక్స్ చూస్తుంటే అప్పుడు నాకు ఈ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ కనిపించింది. సో నేను మా డాడీని అడిగితే మా డాడీ ఓకే అన్నారు. సో ఫస్ట్ 1 మినిట్లో ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్స్ 76 చేశాను. ఇంకా హ్యాండ్ స్టాండ్ వాక్ 1 మినిట్లో ఫస్ట్ 300 ఉండే, నేను దాన్ని దాటి 425 చేశాను. దాని తర్వాత బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ 90 చేశాను. ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ నీకు ఎప్పుడు వచ్చింది? అంటే ఎప్పుడు ఎక్కడ చూసినావు? మొబైల్లో చూసుకున్నావా, లేదంటే బయట ఎక్కడన్నా అకాడమీలో చూసావా? బయట నార్మల్గా తిరుగుతుంటే ఒక అన్న బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ చేశారు. దాన్ని చూసి నేను ఇన్స్పిరేషన్గా మా డాడీకి చెప్తే జాయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? చాలా బాగుంది. నా గోల్ ఇండియాకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తేయడం. ఇంకా నా ఇన్స్పిరేషన్ జపాన్ ఇంకా చైనా. ఇండియా కన్నా వాళ్ళకే ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, జిమ్నాస్టిక్స్లో అయినా రన్నింగ్లో అయినా. సో నీకు కూడా ఒలింపిక్లో ఛాయిస్ రావాలని కోరుకుంటున్నాం, అక్కడ కూడా పథకాలు సాధించాలనుకుంటున్నాం. ఈ రోహన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, సో వారిని కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అసలు ఈ జిమ్నాస్టిక్ గురించి వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళు అసలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి, సో వీరికి సపోర్ట్ ఎట్లా ఇవ్వాలనేది ఏం చేశారనేది వారి మాటలను తెలుసుకుందాం. సో మీకు ఎప్పుడు చెప్పాడు బాబు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని? మీరు అతనికి మీకు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఎక్కువ నాన్న ఫ్రెండ్లీ. సో ఎక్కువ నాన్నగారు అంటూ ఎక్కువ నాతో మమకారం ఎక్కువ. సో ఎలా అంటే అందరు పిల్లలు రీల్స్ చూస్తుంటే ఈ పిల్లగాడు వెరైటీగా ఎలా అంటే జిమ్నాస్టిక్స్ వీడియోస్ చూస్తూ ముఖ్యంగా చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఏదైతే ఎక్కువ ఒలింపిక్స్లో సాధించిన విజయాలను ఎక్కువ తాను చూస్తూ నాకు కూడా ఇలా చేయాలని ఉంది, నన్ను కూడా అక్కడ జాయిన్ చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎక్కువ అయ్యే చూస్తుంటారు, ఎప్పుడు చూసినా ఫోన్లో అవే చూస్తుండడం గమనించి ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాము. సో అదే వేరే విధంగా ఎలా అంటే ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే పిల్లలకి సంపాదన ఇవ్వటమే ఎక్కువగా వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి కోట్లు సంపాదించి పిల్లలకి టైం ఇవ్వలేకుండా ఉండిపోతున్నారు చాలామంది పేరెంట్స్. సో పిల్లలకి టైం కేటాయించి, తండ్రి కానీ తల్లి కానీ టైం కేటాయించి పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏ విధంగా మనకి మంచి పేరు తీసుకొస్తారనే దానికి నా కొడుకు అని చెప్పట్లేదు, ఈ బాబే ఒక నిదర్శనం అండి. ఎందుకంటే తాను 7 సంవత్సరాలు వయసులోనే 3వ తరగతి చదువుతూ ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. అది ఎంతో గర్వకారణము. ఈ వయసులోనే ఇంత చేస్తుంటే ఇంకా ఫ్యూచర్లో మనకు తన లక్ష్యం ఒకటే. ఎలా అంటే ఎప్పుడైనా జిమ్నాస్టిక్స్లో రివార్డ్స్ చూస్తుంటే చైనా వాళ్ళే ఎక్కువ ముందంజలో ఉంటారు, మనం ఎందుకు వెనకంజలో ఉంటామని ఎప్పుడు ప్రశ్న ఈ చిన్న వయసులోనే ఆయన మైండ్లో ఉంది. సో తాను అదే లక్ష్యంగా మన ఇండియాకి ఒలింపిక్స్లో పాల్గొని ఎక్కువ పథకాలు సాధించాలని తన లక్ష్యంగా పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ కలిశారు. సో వారి తరఫు నుండి మీకు ఎట్లాంటి సహకారం ఉండదని హామీ ఇచ్చారు? వారు ఫస్ట్ ఈ బాబు 7 సంవత్సరాల్లోనే ఇంత విజయాలు సాధించినప్పటికీ ఫస్ట్ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. అది మాకు ఎంతో సంతోషం అనిపించింది. సో ఈ మన తెలంగాణ
స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీహరి గారికి చాలా కృతజ్ఞతలు. మేము పేరెంట్స్ అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను ఏ విధంగా వచ్చాయి ఏంటనేది వివరంగా తెలుసుకొని తన వీడియోస్ అన్నీ చూసి తనకంటూ ఒక మెమొంటోని కూడా ప్రజెంట్ చేశారు. తన్ని చాలా సన్మానించి అంటే నువ్వు ఇంకా ముందు రోజుల్లో చాలా సాధించాలని చెప్తూ ఏ అవసరం ఉన్నా ఏ జిమ్నాస్టిక్స్లో ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా ఏమైనా ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ ఎక్కడైనా మంచి మంచి అకాడమీ కావాలన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మీకు ఏ విధంగా ఆర్థిక సాయం కావాలన్నా చేస్తా అని చెప్పి శ్రీహరి గారు మాట ఇవ్వడం జరిగిందండి. అండ్ కొంత జిమ్నాస్టిక్స్ అంటేనే కొంత రిస్క్తో కూడినటువంటి పని, ఎందుకంటే ఆ బోన్స్కి సంబంధించిన ఇంత చిన్న వయసులో మీ అబ్బాయి ఇట్లా పోతుందంటే మీరు ఎట్లా ఆయనకి సహకారం చేశారు? పంపించేదాన్ని, నేనే పికప్ డ్రాప్ చేసేదాన్ని. యోగా ఎక్కడ ఉంటారు? సనత్ నగర్లో ఉంటాను. మార్నింగ్ జిమ్నాస్టిక్స్కి 6 to 7:30 క్లాస్ ఉంటుంది. మార్నింగ్ పికప్ చేసి డ్రాప్ చేస్తాను నేనే. ఈవినింగ్ 5 to 6:30 యోగా క్లాస్ ఉంటుంది. మేమిద్దరం కలిసి యోగా చేసుకునేవాళ్ళం. అక్కడ నేను యోగా ట్రైనింగ్ తనకి కూడా చెప్పేదాన్ని. గిన్నీస్ బుక్ రికార్డ్ నెక్స్ట్ దానికోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో ఇంత చిన్న వయసులో అంత యొక్క పెద్ద పథకాలు సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా కోరుకుందాం రానున్న ఒలింపిక్లో ఈ రోహన్ అనే యొక్క అబ్బాయికి అవకాశం రావాలి, అతను కూడా బంగారు పథకాలు సాధించాలని కోరుకుందాం. ప్రజెంట్ అయితే ఈ జిమ్నాస్టిక్లో తనదైన శైలిలో మంచి ప్రదర్శన కనబరుస్తూ ఇంత చిన్న వయసులో దూసుకుపోతున్న రోహన్కి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం. విడిజన్ సాయితో NLB 6 హైదరాబాద్.